లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అప్పుడే ఏడవడం, అప్పుడే శాపనార్థాలు, అప్పుడే దేవాలయాల సందర్శనలు, అప్పుడే పీఠాల పర్యటనలు. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతుందో తెలియదు. ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన లేడీ అఘోరి నాగసాధువు గురించే. రకరకాల డౌట్లు, రకరకాల ఊహాగానాల మధ్య అఘోరి హైటెన్షన్ తెలుగునాట వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. వెనక ముందు ఎవరూ కనిపించడం లేదు. సనాతన ధర్మం, మహిళల రక్షణే ధ్యేయమంటూ సింగిల్గానే చక్రం తిప్పుతుండడం చర్చనీయాంశంగా మారింది. నేనేంటో చూపిస్తా, నా జోలికొస్తే శపిస్తా. ఎందుకు అడగాల? ఎవడయా చెప్పింది? ఏం చేస్తా? సనాతనాన్ని కాపాడుతా, అడ్డుకుంటే చస్తా. ఇది లేడీ అఘోరి వరస. ప్రతి చోట ఇదే హైటెన్షన్. అంతా ప్రచారం కోసమేనా? భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానంగా తానున్నానంటూ లేడీ అఘోరి నాగసాధువు తెలుగునాట ప్రత్యక్షమైంది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం తర్వాత ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఒంటి కాలిపై పూజలు చేసింది. సనాతన ధర్మాన్ని కాపాడుతానంది. లోక కళ్యాణం కోసం జనంలోకి రాక తప్పలేదంది. క్లుప్తంగా ఇది లేడీ అఘోరి కథ. కానీ ఆమె ఎక్కడ పర్యటనకు వెళ్లినా ఏదో ఒక అలజడి మాత్రం కనిపిస్తూనే ఉంది. పోలీసులకు కూడా ఈ మ్యాటర్ ఎలా డీల్ చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే అంతా కొత్త, పైగా మహిళ అంటున్నారు, దిగంబరంగా తిరుగుతున్నారు. ముట్టుకుంటే ఏమవుతుందో తెలియదు, పట్టుకుంటే ఎలాంటి పరిణామాలుంటాయో అర్థం కావట్లేదు. అందుకే సింపుల్ గా రాష్ట్ర సరిహద్దులు దాటించి సేఫ్ అనుకుంటున్నారు. నిజానికి అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు జనంలో కనిపించరు. ఎక్కడో కాశీ, హరిద్వార్, హిమాలయాలు, కొండలు, గుహలే వీరి ఆవాసాలు. కుంభమేళ వంటివి వచ్చినప్పుడే పుణ్య స్నానాల కోసం, అది కూడా గుంపులు గుంపులుగా వస్తుంటారు. స్నానాలు చేసి తిరిగి వెళ్తుంటారు. వారు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. అలా తమ గోప్యత పాటిస్తారు. సింగిల్ గా ఎక్కడా తిరగరు, కనిపించరు కూడా. కానీ తెలుగునాట తిరుగుతున్న లేడీ అఘోరి కథే వేరుగా కనిపిస్తోంది. పొంతనలేని మాటలు, సంబంధం లేని చర్యలు, వీటి గురించే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఇలాగే ఉండాలి, ఇలాగే భక్తి చేయాలి, ఇది తప్పదు. నాకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నాకు ముందే చెప్పారు. ఇందులో రాగానే నాకు ఇంకా 30 సంవత్సరాలు, ఇంకా 30 సంవత్సరాలు ఈ 30 సంవత్సరాల తర్వాత నేనే చితిమంటల్లో, ఇలా ప్రాణం ఉండగానే చితిమంటల్లో అదే శవం ఎలా అయితే కాలుస్తారో అలా చితిమంటల్లో నా కాళీమాతకు, అఘోరి కాళీకున్న పరమేశ్వరునికి నా ప్రాణాన్ని నేను త్యాగం చేయబోతున్నాను 30 సంవత్సరాల తర్వాత. ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కదా, ఇంకా 30 ఏళ్ళు. ఈ ఇయర్ అయితే 1 ఇయర్ అయిపోతుంది, ఇంకా 29 ఉంటాయి. నేను ఈ మధ్యలో నేను లోక కళ్యాణం, నాకు ఇచ్చిన సేవ, నాకు ఇచ్చిన జ్ఞానం నేను చేస్తుంటాను. 30 సంవత్సరాల గడువు, ఆ గడువు లోపల నేను ఎంత మార్చాలో, ఎంత ఏం చేయాలో అంత చేసి నేను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. అంతకు మించి నేను ఉండలేను. దట్ ఈస్ ద మై విజన్. చూసారుగా లేడీ అఘోరి నాగసాధువు మాటలు. తనకు ఇంకా 30 ఏళ్ల పాటు మరణం లేదని, ఆ తర్వాత తానే ప్రాణార్పణ చేసుకుంటానని చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే శ్రీకాళహస్తిలో జరిగింది ఇది. చూసారుగా, శ్రీకాళహస్తి వెళ్లిన లేడీ అఘోరిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. వస్త్రాధారణపై ప్రశ్నించారు. దుస్తులుంటేనే లోపలికి అనుమతిస్తామన్నారు. తన శివయ్యను అలాగే దర్శించుకుంటానని అఘోరి వాదించింది, కోపగించుకుంది, శపించేందుకు సిద్ధమైపోయింది. వెంటనే కారులో పెట్రోల్ క్యాన్ను బయటకు తీసి ఇదిగో ఇలా ఒంటిపై పోసుకుంది. అక్కడే ఆత్మార్పణ చేసుకుంటానంది. వెంటనే మహిళా పోలీసులు, ఇతర మహిళలు వచ్చి నచ్చజెప్పి, సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు.
ఏళ్ల పాటు ఇంకా జీవితకాలం ఉందని చెబుతున్న ఈ అఘోరి శ్రీకాళహస్తిలో చేసిందేమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి సనాతన ధర్మం కోసమైనా మహిళల రక్షణ కోసమైనా చాలా రకాల పనులు జరుగుతున్నాయి. అయితే అఘోరి మాత్రం తన టైం వచ్చిందని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమవ్వడం, ఎక్కడికెళ్లినా అలజడి, హైటెన్షన్ పెరగడం కామన్ గా మారాయి. ముఖ్యంగా పోలీసులకు ఈ మ్యాటర్ ఎలా డీల్ చేయాలో తెలియడం లేదు. అగ్రెసివ్ గా వెళ్తే ఒక సమస్య, అలాగే వదిలేద్దామనుకుంటే ఇంకో సమస్య. సో సింపుల్ గా ఇదిగో ఇలా తమ రాష్ట్ర సరిహద్దులను దాటించేసి వదిలేసి వస్తున్నారు. శ్రీకాళహస్తి ఘటన తర్వాత తమిళనాడు సరిహద్దు దగ్గర వదిలేశారు పోలీసులు. అఘోరాలు, అఘోరీలు, నాగసాధువుల లెక్క వేరుగా ఉంటుంది. వారి పర్యటనలు రహస్యంగా సాగుతుంటాయి. కానీ ఇక్కడ లేడీ అఘోరీ రూటే సపరేటుగా ఉండడంతో వెళ్లిన ప్రతి చోట అలజడి రేగుతుంది. మొన్నటికి మొన్న తెలంగాణలో కొండగట్టు అంజన్న, కొమరవెల్లి మల్లన్న, వేములవాడ రాజన్న దర్శనాలతో వాతావరణం వేడెక్కింది. అఘోరీ మాత స్వస్థలం మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి. చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయారని తల్లిదండ్రులు అంటున్నారు. అఘోరీ మాతగా మారితే తాము చేసేదేమీ లేదంటున్నారు. కొడుకే మా శ్రీనివాస్ 7 సంవత్సరాలు అలా పోయిండు. ఇక వచ్చినాక ఇక నాకు ఆశపడకుంది అమ్మ, పెళ్లి లేదు పేరంటం లేదు అన్నాడు. కాళ్ళ మొక్కిండు, ఏడిసిండు, పోయిండు. ఇక మాతగా మారిండు మేమేం చేసాడు, మారిండు. అట్లనే మాతగా తల్లి రూపంలో మారిండు. ఇక ఆయన తల్లి రూపంలో దేవుని రూపంలోనే ఉన్నాడు. మేము ఇక దండం పెడతానం లేస్తేనే అయ్యా స్వామి నేను పెంచుకుంటాని మొక్కుకుంటాను ఉంటానమ్మా. అత్తకు దేవరా వచ్చేది, అదే దేవరా ఆయనకు పోయింది, అటే పోయింది. సో ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే అన్ని ఆలయాల దగ్గర ఒకేలా పరిస్థితి ఉండదు. దిగంబరంగా తిరిగితే అడ్డుకునే పరిస్థితులు ఉంటాయి. శ్రీకాళహస్తిలో జరిగింది కూడా ఇదే. లోక కళ్యాణం కోసం, సమాజ హితం కోసం ఆలయాల సందర్శన చేస్తున్నానని చెప్పడం వరకు ఓకే గాని అదే పనిలో జనం మధ్యలో, జనంలో తిరగడం చుట్టూ చాలా ప్రశ్నలు వస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.